కాస్మిక్ వ్యాలీ మాత్రం చాలా చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా చాలా చాలా గ్రేట్ వన్. ఇటువంటి నేను ఇంతవరకు చూడలేదు. చాలా హ్యాపీగా ఉంది, ఎంజాయ్గా ఉంది. ధ్యానం మామూలుగా కాదు. ఏ పక్కకి వెళ్ళినా, ఏ చెట్టు దగ్గర కూర్చున్నా, ఏ పిరమిడ్లో కూర్చున్నా చాలా చాలా ఆనందంగా ఉంది. భోజనాలు అయితే సూపరు. ఇక్కడికి రాకపోయి ఉంటే ఇదంతా పొందేవాళ్ళం కాదు ఈ ఆనందాన్ని. ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు మామూలుగా వర్ణించలేము అసలని. నక్షత్రమితులు చదివినప్పుడు పైనుంచి దిగి వచ్చిన దేవతలమే అనుకున్నామే కానీ ఆ లోకం కూడా ఇక్కడ కూడా ఉందనేసి ఇప్పుడు రుజువు అయ్యింది. చాలా చాలా సూపరు. ఇప్పుడు మేడం ధ్యానం చేయిస్తే అసలు మామూలుగా కాదు. అసలు ఇలా కూర్చున్నా ఒక్క 5 నిమిషాలు మా మేడం ధ్యానం అన్నారు. అసలు అరగంట చేయించారో ఆ గంట చేయించారో కూడా తెలియలేదు. అంత ఆనందంగా ఉంది. ఆ మేడంలో నుంచే ఎనర్జీ వస్తున్నదా అన్నంత ఫీల్ అయ్యాను నేను. నేను ఇంతవరకు కూడా ఇంటి దగ్గర కూడా ఎప్పుడూ కూడా అంత ఆనందం పొందలేదు. చాలా చాలా అసలు మేడం ఓకే అన్నప్పుడు కళ్ళు తెరిచేసేసరికి ఇంత ఆనందమా అనిపించేసినట్టుగా అనిపించింది. అందరికీ చాలా ఆనందంగా ఉంది. సాయంకాలం బయలుదేరాలంటేనే చాలా బాధగా ఉంది ఈ వయసు వచ్చాక కూడాని. ఏదో చిన్నపిల్లలు బాధపడినట్టుగా బాధపడవలసి వస్తున్నది ఈరోజు మేము వెళ్ళాలంటే. ప్రకృతి ఉంటే ఇంత అందంగా ఉంటుందా? ఆ ప్రకృతి అంటే హ్యాపీ. ఒక పక్షులు మిగిలిన జీవరాశులే అనుకున్నాం కానీ మానవులు కూడా ఇంత ఆనందంగా జీవించవచ్చని ఈరోజే నాకు తెలిసింది.